చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ తరపున లోకేష్ కానీ ఇటు వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఇప్పటికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని. అంటే భారతీయ జనతా పార్టీ ఇంకా కలుపుకోలేదు. భారతీయ జనతా పార్టీని కలిసి వచ్చాక చంద్రబాబు గారు ఇప్పటిదాకా నోరు మెదపలేదు, మళ్ళీ బయటికి రాలా. అమిత్ షాని కలవడానికి ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు బయటకు వచ్చి ఆ విషయం మీద మాట్లాడలేదు. పైగా లోకేష్ శంకరావం చేయిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం షరతు పెట్టిందో ఆయన బయట పెట్టలేదు, అలాగే బీజేపీ బయట పెట్టలేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలియని కూడా తెలియదు. నిర్ణయం తీసుకోవాల్సి చంద్రబాబు. ఇక్కడ ఆయనకి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి. ఓకే అని ముందుకెళ్తే పార్టీలో సమస్య వస్తుంది, కాదు అంటే భారతీయ జనతా పార్టీతో సమస్య వస్తుంది. అందువల్లనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బయట వినబడుతున్నటువంటిది అయితే మాత్రం ఏడాదిన్నర పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వటం, అట్లాగే 60 స్థానాలు ఇద్దరికి కల్పించేటట్టు అసెంబ్లీకి, అందులో ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసేటట్టు అసెంబ్లీ స్థానాల్లో, పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ 10 దాకా పార్లమెంట్ స్థానాలు ఇద్దరికి ఇవ్వాలని, అందులో 7 నుంచి 8 భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి సిద్ధపడుతుంది అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇలాంటి సంక్లిష్టత నిజమా కాదా అన్నది పక్కన పెడితే అదొక చర్చ నడుస్తుంది. అది కాదు అనుకుందామంటే చంద్రబాబు నాయుడు నోరు మెదిపోయేవాళ్ళు కదా. 5-10 ఇచ్చింది తీసుకోవడానికైతే ఈ పాటికే బీనైపోయేది కదా. అప్పుడు ఇంకేముంది, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని తెలుగుదేశం పార్టీ రచ్చరచ్చ చేసేది కదా. ప్రస్తుతానికి అట్లా జరగట్లేదు అంటే సంథింగ్ ఏదో మింగుడు పడనటువంటి డిమాండ్ అమిత్ షా నోట చంద్రబాబు చెవులకి చేరింది అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.